హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అయోధ్య నుండి మనకి అక్షింతలు అయితే వస్తున్నాయి కదండి ప్రతి ఇంటికి కూడా. అయితే ఈ అక్షింతలను మనం తీసుకున్న తర్వాత ఈ అక్షింతల విషయంలో మనం కొన్ని పొరపాట్లు అయితే చేయకూడదండి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ అక్షింతలను ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలండి. అయితే మనకి ఈ అయోధ్య అక్షింతలు జనవరి 1వ తేదీ నుండి అయితే మనకి వితరణ చేయడం అనేది స్టార్ట్ చేశారండి. ఈ అయోధ్య అక్షింతలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఇంటి గడపకు కూడా తెచ్చి ప్రతి ఒక్కరికి అయితే ఈ అక్షింతలను అయితే ఇస్తారండి. అలాగే మనకి ఈ అక్షింతలతో పాటుగా అయోధ్య రామ మందిరం ఫోటో, అలాగే చిన్న పాంప్లెట్ కూడా ఇస్తారండి. ఈ పాంప్లెట్లో రామ మందిర నిర్మాణ వివరాలు, అలాగే మనం ఈ అయోధ్య రామ మందిరంలో శ్రీ బాల శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ పాంప్లెట్లో ఉన్నాయండి. నేను వీడియోలో కూడా చెప్పాను. అయితే ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చిన తర్వాత ఈ అక్షింతల విషయంలో అయితే కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదండి. ఈ అక్షింతలను మనం వృద్ధి చేసుకోవాలండి. ఈ అక్షింతలను వృద్ధి ఎలా చేసుకోవాలంటే మనకి ఇంట్లో అక్షింతలు ఉంటాయి కదండి, ఆ అక్షింతలలో వీటిని కలుపుకుని వీటిని ఏదైనా బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుని వీటిని వృద్ధి చేసుకోవాలండి. అది ఎలా చేసుకోవాలో నేను వీడియోలో అయితే చెప్పానండి. ఆ వీడియో అయితే చూడండి. అక్షింతలను వృద్ధి చేసుకునేటప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకుని అప్పుడు అక్షింతలను అయితే వృద్ధి చేసుకోవాలండి. ముందుగా ఈ అక్షింతలకు నమస్కారం అయితే చేసుకోవాలండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మన ఇంటికి అక్షింతల రూపంలో వచ్చాడని చాలా ఆనందపడాలండి. అయితే ఇలా వృద్ధి చేసుకున్న అక్షింతలను మనం ప్రతి నిత్యము కూడా శిరస్సు పైన ధరించవచ్చండి. అలాగే మనకి పెళ్లి రోజు, పుట్టినరోజులు, ప్రత్యేకమైన పర్వదినాల రోజు ఈ అక్షింతలను ధరిస్తే చాలా మంచిదండి. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మనకు తప్పకుండా లభిస్తాయి. అయితే ఈ అక్షింతలను మనం శిరస్సును ధరించిన తర్వాత అక్షింతలు కింద పడిపోతాయి కదండి. అంటే మనం తలపైన అక్షింతలను వేసుకున్నప్పుడు మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు అవి కింద పడిపోతాయి. అలా పడిపోయిన అక్షింతలను కాళ్ళతో తన్నడం లాంటి పనులు కానీ, అలాగే అక్షింతల పైన నడవడం లాంటి పనులు కానీ, అలాగే ఈ అక్షింతలు పడినప్పుడు ఆ అక్షింతలను చీపురుతో తొడవడం లాంటి పనులు అస్సలు చేయకూడదండి. అక్షింతలు కింద పడినవి అని అనిపించినప్పుడు మీకు ఆ అక్షింతలని క్లాత్తో కానీ చేతులతో కానీ చేతుల్లోకి తీసుకుని ఆ అక్షింతలని తులసి మొక్క మొదట్లో కానీ, లేదు అంటే పచ్చని చెట్టు మొదట్లో కానీ వెయ్యాలండి. అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలండి. అలాగే ఈ అక్షింతలను మనం శుభ్రంగా ఉండే ప్రదేశంలో అయితే భద్రపరుచుకోవాలండి. అంటే పూజా మందిరంలో ఈ అక్షింతలను మనం ఇలా వృద్ధి చేసుకున్న అక్షింతలను మనం పూజా మందిరంలో పెట్టుకుని ఉంచుకోవాలండి. అలాగే ఈ అక్షింతలను మనం ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ, ఇంట్లో లేదు అంటే మైలు ఇటువంటివి ఉన్నప్పుడు ఈ అక్షింతలను శిరస్సు పైన ధరించకూడదండి. ఒకవేళ ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఈ అక్షింతలను ముట్టుకోకుండా, అంటే బయట ఉన్నప్పుడు ఈ అక్షింతలను మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి, వారి చేత కానీ, ఆడవారు ముట్టుకున్నప్పుడైతే మీ భర్త చేత కానీ ఈ అక్షింతలను తీయించుకుని వీటిని ఏదో ఒక దిక్కున మీరు ఆ 5 రోజులు గడిచే వరకు ఒక భద్రమైన ప్లేస్లో పెట్టమని చెప్పండి. అంతేకాని మీరు ఆ అక్షింతలను తీసేసుకోవద్దండి. ఈ అయోధ్య అక్షింతలు ఇంటికి వచ్చినప్పుడు ఎవరినైనా తీసుకోమని మీ ఇంట్లో భద్రపరచమని చెప్పండి. అలాగే కొద్దిమంది ఈ అక్షింతలను మనం వండుకునే బియ్యంలో కలిపేసుకుని అన్నం వండుకుని అలా తింటూ ఉంటారండి. అలా అస్సలు చేయకూడదండి. అక్షింతలు ఎప్పుడూ కూడా శిరస్సునే ధరించాలండి. అంతేకాని బియ్యంలో కలిపేసుకుని అన్నంలో అలా తినకూడదండి. అలాంటి పనులు మాత్రం చెయ్యొద్దండి. ఒకవేళ మీ చుట్టుప్రక్కల ఎవరికైనా ఈ అయోధ్య అక్షింతలు లభించకపోతే మీరు మీ ఇంట్లో ఉన్న కొన్ని అక్షింతలను వారికి ఇవ్వండి. మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకున్న దాన్ని వేరొక వారికి ఇస్తేనే అది పుణ్యం అండి. అంతేకాని ఈ అక్షింతలను వారికి ఇచ్చేస్తే మాకేదో అయిపోతుందేమో అనే
భయభ్రాంతులు అవి కూడా పెట్టుకోవద్దండి. ఇలా మనం ఆ శ్రీరామచంద్రుని అక్షంతలను అందరికీ కూడా పంచడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అంటే ఎవరికైనా అందకపోయి, అంటే ఎవరైనా ఇంటి దగ్గర అలా ఉండరు కదండి, అందరూ కూడా ఇంటిలో ఉండరు కదా, అటువంటి వారికి అందిన వారు ఈ అక్షంతలను వారికి షేర్ చేయండి. మీతో పాటుగా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు వారికి కూడా కలుగుతాయి, మీకు పుణ్యం కూడా వస్తుంది. ఇంకా ఎవరికైనా ఈ అక్షింతలు వారి ఇంటి వరకు రాకపోతే భయపడవలసిన అవసరం లేదండి. మనకి జనవరి 20వ తేదీలోపు అందరి ఇంటికి కూడా ఈ అక్షింతలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. ఒకవేళ ఈ అక్షింతలు మీకు అప్పటికి కూడా రాకపోతే మీకు దగ్గరలో ఉన్న శ్రీరామచంద్రుని ఆలయానికి వెళ్ళి అయోధ్య అక్షింతలు ఉంటే ఇవ్వమని స్వామివారిని అడగండి, అంటే పంతులు గారిని అడగండి, వారైతే ఇస్తారు. ఎందుకంటే ప్రతి శ్రీరామచంద్రుని దేవాలయానికి అక్షింతలు అయితే చేరుతున్నాయి కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళి అడగండి, ఇస్తారు తప్పకుండా. అయితే మనం ఈ అక్షింతలను ఎప్పటి నుండి శిరస్సున ధరించాలి అని అంటే మనకి 2024వ సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందండి. ఆ రోజున మనం ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి సంకీర్తనలు, అలాగే అక్కడ మనకి గుడిలో పూజలు విశేషంగా చేస్తారు కాబట్టి ఈ రోజున ఆ పూజలన్నీ కూడా ముగించుకుని వచ్చిన తర్వాత ఈ అక్షింతలను అయితే శిరస్సున ధరించాలండి. ఎవరికి వారే స్వయంగా ఈ అక్షింతలను శిరస్సున ధరించాలండి. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే పెద్దవారు పిల్లలకి అక్షింతలను శిరస్సుపై వేయవచ్చండి. అలాగే భర్త భార్యకి ఈ అక్షింతలను వేయవచ్చు శిరస్సు పైన. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, మనం ఈ అక్షింతలను వృద్ధి చేసుకునేటప్పుడు మన ఇంట్లోని ఆవు నేతితో తయారు చేసుకున్నటువంటి అక్షింతలతోటి ఈ అక్షింతలను అంటే అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకోవాలండి. ఎందుకంటే ఆవు నేతితో తయారు చేసుకున్న అక్షింతలు ఎప్పటికీ కూడా విరిగిపోకుండా, అలాగే ఎప్పటికీ కూడా పురుగు కానీ ఏవి పట్టకుండా ఎలా చేసిన అక్షింతలు అలా అయితే ఉంటాయండి. అందుకని మనం ఆవు నెయ్యితో తయారు చేస్తున్నటువంటి అక్షింతలతోటి ఈ అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.